రాముడు ఎవరి కొడుకో ఎవరి మొగుడో మనకు అక్కర్లేదు. చెప్పింది ఏమిటి, చేసింది ఏమిటి, ఆ యొక్క సారం ఏమిటి కావాలి. భగవద్గీత సారం. భగవద్గీత సారం ఏమిటి? కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జున నువ్వు యోగివి కా అన్నాడు. యోగి కాదంటే బి ఎ మెడిటేటర్. అదే వెన్నెముక. కృష్ణుడు ఎవరు? ఒకానొక యోగేశ్వరుడు. ది యోగేశ్వరుడు కాదు, ఒకానొక యోగేశ్వరుడు. యేసు ప్రభు ది మాస్టర్ కాదు, ఏ మాస్టర్. ది మాస్టర్ అంటే ఆయన ఒక్కడే మాస్టరు, మిగతా వాళ్ళంతా మాస్టర్ కాదు. ది, దేర్ ఇస్ నో ది, దేర్ ఇస్ ఓన్లీ ఏ. వెన్ యూ అండర్స్టాండ్ that there is no thee and there is only a, you have become a spiritual scientist, my dear friends. సత్య సాయిబాబా ఒక్కడే దేవుడు, మనమంతా భక్తులమంటే దట్ ఈజ్ నాట్ స్పిరిచువల్ సైన్స్. మెహర్ బాబా ఒక్కడే దేవుడు, రాముడు ఒక్కడే దేవుడు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటే యు ఆర్ నాట్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్. వెన్ యూ రిమూవ్ ద వర్డ్ ది, వెన్ యూ ఇన్సర్ట్ ద వర్డ్ ఏ, దెన్ యూ హ్యావ్ బికమ్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్. As long as you hang on to the thee, you are only a bhakta, a devotee, a very good devotee, excellent devotee, but you are not a scientist. ఒక డివోటీకి, ఒక శాస్త్రవేత్తకు హస్తి మశకాంతర భేదం ఉన్నది. హస్తి అంటే ఏనుగు, మశకం అంటే ఒక చీమ, అంత తేడా ఉంది. హస్తి మశకాంతర భేదం. జమీన్ ఆస్మాన్కి ఫరక్. భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఒక భక్తుడికి, ఒక శాస్త్రవేత్తకు ఉంది. రాముడే దేవుడు అనుకుంటే, ఇంకోటెవడు దేవుడు కాదు అనుకుంటే నువ్వు రామ భక్తుడివి కానీ శాస్త్రవేత్తవు కావు. ఇది శాస్త్రవేత్తల సమాఖ్య.